సరిగ్గా 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. గుడివాడలో 12:45 ఆరాధన ఎట్టి పరిస్థితుల్లోనైనా ముగిచేస్తున్నారు. 12:45 నేను కూడా కొద్ది నిమిషాలు వాక్యాన్ని చెప్తాను. కొద్ది నిమిషాలు గత వారంలో వాక్యాన్ని మనం బోధించుకున్నాం. కొద్ది నిమిషాలు ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. హార్న్స్ పెట్ల మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేసేదను. ఇశ్రాయేలీలు వారి పగవారైన ఐగుప్తీయుల చేతిలో నుండి ఆయన వారిని రక్షించెను. 106వ కీర్తనలో 10వ వచనం, 11వ వచనం, 12వ వచనంలో ఉన్న మాటలను గత పునరుద్ధానపు ఆరాధనలో మనం ధ్యానించుకున్నాం. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్ళు వారి శత్రువులను ముంచివేసెను. చాలు. ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుంచి విడిపించబడి వారు వెళుతున్నటువంటి ఆ మార్గంలో ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే సముద్రమును 2 భాగాలుగా విభాగించి ఆరిన నేలపైన ఇశ్రాయేలీలను అద్దరికి నడిపించాడు ఆయన. ఇశ్రాయేలీలు వెళుతున్నారు కదని ఐగుప్తీయులు కూడా, శత్రువులు కూడా ఆ సముద్రములో ఆరిన నేలపైన వెళుతూ ఉన్నారు. వారు వెళుతూ ఉన్నటువంటి ఆ మార్గం, ఆ సముద్ర మార్గం 2 భాగాలుగా విభాగించబడినటువంటి సముద్ర మార్గం. ఇశ్రాయేలీలు అద్దరికి వెళ్ళిపోయారు. శత్రువులు కూడా వెళుతూ ఉన్నారు. శత్రువులు కూడా వెళుతూ ఉండగా సముద్రం మరలా యథావిధిగా కలిసిపోయింది. ఐగుప్తీయులు, శత్రువులు సముద్రములో అడిగంటిపోయారు. ఇశ్రాయేలీలు దేవుడు చేసినటువంటి కార్యమును, ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైన క్రియలను, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను విను వెంటనే వారు మరిచిపోయారు. కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేకపోతే హృదయం అంధకారముగా మార్చబడుతుంది. కనుక వారికి చాలా దగ్గరలో ఉన్నటువంటి నీళ్లు చేదుగా మార్చబడ్డాయి. మరలా వారు లోబడినందున, దేవుని మాట వినినందున ఆ నీళ్లు మధురముగా మార్చబడ్డాయని గత పునరుద్ధానపు ఆరాధనలో మనం విన్నాం.
ఒకటి, కృతజ్ఞత కలిగి ఉన్న ఎడల మేలులు పొందుకుంటాం. రెండవదిగా, మాట వినిన ఎడల. చదవండి, కీర్తనల గ్రంథం 81వ కీర్తన. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 13వ వచనం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. చాలు, అక్కడ ఆగండి. ఇశ్రాయేలీలు దేవుని మాట వినకపోయినందున వారి హృదయములు కఠినమైనట్లు మనము విన్నాం. మాట వినిన ఎడల ఎంతో మేలు కలుగునట్లు. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. లోబడనల్లని ప్రజలకు శ్రమ, మాట విననల్లని ప్రజలకు శ్రమ. కొన్ని సందర్భాలలో మాట వినరు, దేవుని మాట వినరు. సేవకుడిగా ఏదైనా ఒక మాట చెప్పినా ఆ మాటకు లోబడ్డావు అనుకో, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. మాట వినలేదు అనుకో, దేవుని మాట వినలేదు అనుకో, నువ్వు ఏ స్థలములో అడిగి పెట్టినా, ఎక్కడ అడిగి పెట్టినా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, నా మాట వినిన ఎడల, మాట వినాలి, మేలు పొందుకోవాలి, మునుపటి కంటే అధికమైన మేలులు నువ్వు అనుభవించాలి. లోపల ఉన్నటువంటి సాతానుడు ఏం చేస్తాడంటే మాట వినకుండా చేస్తాడు. వాడు, నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, నేను మంచోడినే. సాతానుగాడికి పని పాట అయ్యే ఉండదు. ఎవడో పిలవకుండానే వాడు వచ్చేస్తాడు. ఏదైనా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే దేవుని పరిచర్యను పాడు చేయడానికి, దేవుని పనిని పాడు చేయడానికి వాడు కంకణం కట్టుకుని తిరుగుతూ ఉంటాడు. దురాలోచనను కలగజేస్తూ ఉంటాడు, దురాభిప్రాయాలను కలగజేస్తూ ఉంటాడు. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. మాట వినాలి, దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. చూడండి, దేవుని మాట ఎందరైతే వింటారో ఆ కుటుంబాలను మనం చూసినప్పుడు, మాట వినినటువంటి కుటుంబాలను మనము చూసినప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి పదములో నడుస్తారు, ఆర్థికంగా అభివృద్ధి పదములో నడుస్తారు, శరీర సంబంధమైనటువంటి కార్యక్రమాలలో కూడా దేవుని ఆశీర్వాదాలు వారు పొందుకుంటారు. మాట వినడం మనకు చేత కావాలి.
దేవుని మాటను ఎవరైతే వింటారో, అయ్యో నా మాట వినిన ఎడల, నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల. ఆయన మార్గాలు ఎలా ఉంటాయి? ఆయన మార్గాలు ఎలా ఉంటాయి? ఆయన మార్గములను మనం వెంబడిస్తే యేసు ప్రభు ఏమంటారంటే, నేనే మార్గము సత్యము జీవమునయ్యున్నాను. ఆయన మార్గములలో, నీతి కలిగినటువంటి మార్గములలో, సమాధానము కలిగినటువంటి మార్గములలో, ఆయన పరిపాలనకు మనము అప్పగించుకుంటే, ఆయన పరిపాలనకు మనం అప్పగించుకుంటే, ఆయన మాట వింటే, ఆయన మార్గములను అనుసరించిన ఎడల అనుసరించాలి. ఆయన మాట వినాలి, ఆయన మాటను అనుసరించాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసావనుకో, నీకేం మేలు ఉంటుంది? కొంచెము బుద్ధిహీనతే. కొంచెం బుద్ధిహీనతే నీకున్నటువంటి జ్ఞానమును, తెలివిని తేలగొడుతుంది, సమాజంలో విలువ లేకుండా చేస్తూ ఉంది, నీ పరువు, నీ ప్రతిష్ట భగ్నం చేస్తూ ఉంది. కొంచెం బుద్ధిహీనతే. నా మాట వింటే ఇశ్రాయేలు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, దేవుని మాట వింటే చాలు, ఆశీర్వాదకరంగా మనము మార్చబడతాం. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. దేవుని మాట వినాలి, మనం దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. ఆయన మార్గములను అనుసరించిన ఎడల ఎంతో మేలు. ఎంత మేలో నీ గుడారం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని మాటకు నువ్వు లోబడితే చాలు, దేవుని మాటకు లోబడితే చాలు, దేవుని మాటకు విధేయత చూపిస్తే చాలు, దేవుని మాటకు విధేయత చూపిస్తే చాలు. దేవుని మాటను గౌరవిస్తే చాలు. నువ్వెక్కడ ఉండవలసినటువంటి వ్యక్తివి, దేవుడు నిన్ను ఎంతవరకు హెచ్చిస్తూ ఉన్నాడు, ఎంతవరకు ఆశీర్వదించాడు. ఆయన మాట విను, ఆయన మాట విని ఆయన మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే. జాగ్రత్తగా ఈ మాట వినండి, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. వేగిరమే, శత్రువులను ఆయన అణగదొక్కుతాడు. నీ శత్రువులను ఆయన అణగదొక్కుతాడు. గత వారంలో మనం విన్నాం, దేవుని వాక్యాన్ని విన్నాం. ఆయన నీ శత్రువులకు శత్రువున్నాయి, నీ విరోధులకు విరోధున్నాయి, నేను వస్తాను అన్నాడు ఆయన. నీవు మాట వింటే చాలు, ఆయన మార్గములను అనుసరిస్తే చాలు, నీ శత్రువులను వేగిరమే నీ శత్రువులను ఆయన అణగదొక్కుతాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. మన జీవితంలో ప్రత్యక్షంగా కొంతమంది శత్రువులు ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాలు
గత 2-3 రోజుల క్రితం అట్టడుగుపోయాయి. క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సమాజం అందరూ బయటకు వచ్చారు. ఒక మంచి దైవజనుడు ప్రవీణ్ పగడల గారిని అతి దారుణంగా, అతి కిరాతకముగా చంపేశారు. హైందవ శక్తులు చంపేశాయి. మనం ఆరాధిస్తూ ఉన్న యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి, చాలామంది సేవకులు రోడ్ల మీదకి వచ్చి వారికి నోటికి ఎంత మాట వస్తుందో అంత మాట మాట్లాడుతూ ఉన్నారు. మేము అది, మేము ఇది, మేము. దేవుడు నిన్ను పగ తీర్చుకోమని చెప్పాడా? దేవుడు పగ తీర్చుకోమని చెప్పాడా? కొంతమంది సేవకులు ప్రభుత్వాలను కూడా దూషిస్తూ ఉన్నారు. చేతగాని ప్రభుత్వం, చేత అయితే మరి నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రిగా చేయొచ్చుగా. దళితులను కించపరిచే ప్రభుత్వం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సేవకులు గవర్నమెంట్ని, నాయకులను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువుల నేను అణగదొక్కుతాను, నీ శత్రువుకు నేను శత్రువునై, నీ విరోధులకు నేను విరోధునై నేను ఉంటానయ్యా. కొంతమంది ప్రత్యక్షంగా శత్రువులు ఉంటారు, కొంతమంది పరోక్షంగా శత్రువులు ఉంటారు. నడుస్తూ ఉంటే వెనక నుంచి వచ్చి పొడి చేసేవాడు కూడా ఉంటాడు, లేకపోలేదు. ఆ దైవజనుని అలాగే చంపేశారు. మంచి వక్త, వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, 2 తెలుగు రాష్ట్రాలలో మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. డిబేట్లో కూర్చుంటే బోధించగలిగినటువంటి, దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. తెలుగు 2 రాష్ట్రాలలో ఒక ఆణిముత్యం రాలిపోయింది. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు నా మాట వింటే చాలు, నీవు నా మాట వింటే చాలు, శత్రువులను నేను అణగద్రొక్కుతాను. నేను బలహీనుండే, ఒకవేళ నువ్వు కూడా బలహీనుడు అయ్యి ఉండవచ్చు, కానీ ఆయన మార్గములను అనుసరించిన ఎడల, ఆయన మాట వినిన ఎడల నీ వెనక ఉన్నటువంటి వాడు అధిక బల సంపన్నుడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆయన బలమెంతో వర్ణించడానికి వీలుంటుందా? ఆయన బలాన్ని గురించి దోశలతో అలా పోస్తే ఒక సముద్రంగా మార్చబడిందట. ఒక దోశ తీసుకుని నీళ్ళు అట్లా పోస్తే సముద్రంగా మార్చబడింది. మరొక దోశ తీసుకుని నీళ్ళు అట్లాగా వేస్తే సముద్రంగా మార్చబడింది. ఒక జ్ఞానతో ఆకాశాన్ని కొలవగలిగినటువంటి నైపుణ్యత, శక్తి కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్న యేసుక్రీస్తు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆయన బల శౌర్యమును గురించి ఎవడో వర్ణించగలడు? ఆయన ఏమంటున్నారో తెలుసా? నీ శత్రువులకు నేను శత్రువునై ఉంటాను, నీ విరోధులకు నేను విరోధునై ఉంటాను, నీ శత్రువులను నేను అణగదొరుకుతాను. నువ్వు చూస్తూ ఉండగా నీ శత్రువులను ఆయన అణగదొరుకుతాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. శత్రువులు ఉన్నారా మీకు? నాకు శత్రువు ఉన్నాడండి అని చేయి పైకెత్తి చూపించండి. చేబ్రోల్ కుమారి, ఎవరు లేరు. ఒకవేళ ఉంటే ఆయన అనగదొరికేస్తాడు, అనగదొరికేస్తాడంతే. ఆమేన్ చెప్పండి, ఆమేన్. నీ శత్రువులకు శత్రువుగా ఆయన ఉంటాడు.
కొంతమందికి శత్రువులు ఎవరు ఉండరు, కానీ రోగం అనే శత్రువు శరీరంలో ఉంటుంది. రోగం అదొక శత్రువు. ఎంత తిన్నారు కదా కొంతమందికి అదో రకమైన శత్రువు, అదో రకమైన శత్రువు. రోగం, భయంకరమైనటువంటి రోగం, అదొక శత్రువు. అండ్ ఏం చేస్తాం, ఏం చేయలేం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ శత్రువు నేను అనగదొరుకుతాను. కొంతమందికి ఆర్థిక సమస్యలు, ఎంత కష్టపడినా ఆ కష్టార్జితం జేబులో నిలవదు. ఆ కష్టార్జితం జేబులో నిలవదు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఆ కష్టార్జితం అంతా. ఆ ఇంటి ఇళ్ళాలు ఏడవడం తప్ప నోటి నిండా నవ్వు అనేది మచ్చుకైనాను కనబడదు. నువ్వు సంపాదించిన సంపాదన ఎక్కడికి వెళుతుంది? నీ పిల్లలు తినాల్సినటువంటి సంపాదన ఎక్కడికి వెళుతుంది? దేనికోసం పాడు చేస్తూ ఉన్నావు నీ సంపాదన? దేనికోసం ఖర్చు పెడుతూ ఉన్నావు నీ సంపాదన? ఆర్థిక పరిస్థితులు అనే ఒక శత్రువు. కొంతమందికి మనశ్శాంతి ఉండదు, అదొక శత్రువు. సమాధానం ఉండదు, అదొక శత్రువు. రకరకాలైనటువంటి శత్రువులు నీ వ్యక్తిగతమైన జీవితంలో నీకు ఎదురవ్వచ్చు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, నీ శత్రువులను నేను అణగదొక్కుతాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్. అంత మాత్రమే కాదు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను. శ్రేష్టమైనటువంటి గోధుమలతో ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనలను పోషిస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. దావీదన్నయ్య నిన్న మొన్నటి దినాన్న మినువులు తీసుకొచ్చాడు. ఇన్ని మినువులు ఎందుకన్నా? కానుక తీసుకొస్తానయ్యా మినువులు అన్నాడు. పంట పోయింది, చాలా ఇబ్బందులు పడ్డావు, ఎందుకు వదిలేంటి? అయ్యా, నాకున్న దానిలోనే, నాకు దేవుడు ఇచ్చిన దానిలోనే, దేవుడు నాకు ఇచ్చిన దానిలోనే, ఆ కొద్దిలో నాకు కలిగిన దానిలో దేవుని మందిరానికి భూఫలములో, వృక్షఫలములో, అన్నిటిలో నేను దేవునికి ఇవ్వాలి కదా. దేవునికి చెందాల్సినవి దేవునికి చెందాలి కదా. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి కదా. రైతులు ఉన్నారు. కొంతమంది రైతులు నమ్మకంగా దేవుని మందిరానికి వారి అర్పణలో తీసుకుని వస్తూ ఉంటారు. కనుకనే పరిచర్య ఈ విధంగా కొనసాగించబడుతూ ఉంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. నమ్మకంగా ఉన్నటువంటి వారిని అందరినీ నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొంతమంది ఆళ్లే తినేస్తారు, అన్నీ ఆళ్లే తినేస్తారు. దేవుని సొమ్ము కూడా నువ్వే తినేయి. దేవునికి నువ్వు కొంచెం ఇచ్చావనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకా ఆశీర్వదిస్తాడు నిన్ను. కరువు కాలములో దైవజనుడికి అప్పాన్ని తీసుకుని వచ్చిందంట. ఇక ఆఖరి గడియలు చనిపోతాం, నేను నా బిడ్డ చనిపోతాం అనుకుంది. దేవుడు ఏం చేశాడు తెలిసి? పోషిస్తూ ఉన్నాడు. దేవుడు కనికరిస్తూ ఉన్నాడు. ఆ కరువు కాలం అంతా ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టెలో పిండి కరిగిపోలేదు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్. శ్రేష్టమైనటువంటి గోధుమల చేత ఆయన నిన్ను పోషిస్తాడు. ఆయన
నీ జీవిత కాలములో ఉన్నతమైనటువంటి ఉపదేశం, మేత కలిగినటువంటి భూమిలో జీవాహారమును ఆయన నీకు తృప్తి తీరా పెడతాడు ఆయన. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆత్మ సంబంధంగా ఆయన పోషిస్తాడు. శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని కూడా, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, కొండ తేనెతో ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను తృప్తిపరుస్తాడు. కొండ తేనెతో, కొండ తేనెతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఎంత ఆశీర్వాదమో! ఈ షరతులతో కూడినటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడొస్తాయి? మాట వినిన ఎడల, మార్గములను అనుసరించిన ఎడల మేలు కలుగుతుంది. మునపటి కంటే అధికమైన మేలులు కలుగుతున్నాయి. తలలు వంచండి, కళ్ళు మూయండి. దేవుని మాటలో మనం వింటూ ఉన్నాం. మాట వినాలి, మాటకు లోబడాలి, మాటకు విధేయత చూపించాలి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. మాట వింటే మేలు, మార్గములను అనుసరిస్తే మేలు. చెప్పవలసినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. దేవుని మాటను నేను ముగిస్తూ ఉన్నాను. కొంచెం బుద్ధిహీనతే నీకున్నటువంటి జ్ఞానాన్ని, పరువును, ప్రతిష్టను అంతా తేలగొడుతుంది. దేవుని మాట వినవా? దేవుని మాటకు లోబడవా? దేవుని మాటకు లోబడవా? సౌలు గాడిదలను వెతుకుతూ తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో సమూయేలు ప్రవక్త దేవుని స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు. నాకంటే ముందుగా నువ్వు గిల్గాలునకు వెళ్ళు, నేను నీ యొద్దకు వచ్చి దహన బలులు, సమాధాన బలులు అర్పించి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేస్తానని చెప్పాడు. ఆ ప్రకారమే సౌలు గిల్గాలునకు వెళ్ళాడు. కానీ దైవజనుడు రాక కాస్తంత ఆలస్యమైనందున తానే దహన బలులు, సమాధాన బలులు అర్పించాడు. అంతలో సమూయేలు వచ్చి సౌలుతో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక, చెప్పింది ప్రవక్త సమూయేలే, కానీ ప్రవక్త ఏమని మాట్లాడుతూ ఉన్నారు? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేశావు. నీ రాజ్యము సదాకాలము ఉంచాలని దేవుని ఆలోచన. దేవుని మాటను వినలా. నీ రాజ్యం సదాకాలము ఉండవలసినటువంటి రాజ్యం ఇక ఉండదు. దేవునికి చిత్తానుసారమైనటువంటి వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు. దేవుని మాట వినకపోతే రాజ్యము కూడా నిలవదు. దేవుని మాట వినకపోతే, లోబడడం తెలియకపోతే, చెప్పింది సమూయేలే, కానీ దేవుని ఆజ్ఞను గైకొనక దేవుని మాటను వినలేదు. దేవుని
మాటకు లోబడాల. సింహాసనం, సదాకాలం ఉండవలసినటువంటి సింహాసనం తొలగిపోయింది. ఆయనకి ఇష్టానుసారమైనటువంటి వ్యక్తిని ఆయన ఏర్పరచుకున్నారని చెప్పాడు. దేవుని మాటను వింటే, లోబడితే, విధానం నీకు తెలిస్తే ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలవు. ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలవు. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, నీ అపారమైన ప్రేమ కొరకే స్తోత్రమయ్యా. మునుపటి కంటే అధికమైన మేలులు కృతజ్ఞత కలిగి ఉన్న ఎడల మేలు, మాట వినిన ఎడల మేలు. ఈ ఆరాధనలో కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడారయ్యా. మా జీవితంలో సేవకుని మాట వినాలి, సేవకుని మాటకు లోబడాలి, సేవకుని మాటకు విధేయత చూపించాలి. అప్పుడే ఆశీర్వాదమయ్యా. సమూయేలు ప్రవక్త అంటున్నారు, చెప్పింది సమూయేలు ప్రవక్త, నాకన్నా ముందు నువ్వు గిల్గాలుకు వెళ్ళని. దైవజనుడు రాక కాస్తంత ఆలస్యమైనందున సాహసించి దహన బలులు, సమాధాన బలులు అర్పించాడు. దైవజనుడు అంతలో వచ్చాడు. దేవుని మాటను గైకొనక, దేవుని ఆజ్ఞను గైకొనక, ఎందుకెలా చేశావు? అయ్యా, మా జీవితంలో దేవుని సేవకుడు చెప్తుంటే ఏదో చాలా తేలికగా తీసుకుని కొన్ని సందర్భాలలో మేముంటామయ్యా, దేవుని సేవకుని మాటకు లోబడాలి, లోబడితేనే ఆశీర్వాదం, మాట వింటేనే ఆశీర్వాదం, ఇదైతే చూపిస్తేనే ఆశీర్వాదం. అట్టి కృప నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తూ ఉన్నందులకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి కృప, సమాధానం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మీరు అర్పిస్తున్నటువంటి అర్పణ కొరకు